వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. మంగళవారంలోగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రైతులకు నష్టం వాటిల్లకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలన్న నాంపల్లి తహసీల్దార్ గుగ్గులోతు దేవసింగ్. సీఎం కప్ 2024 నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. విశ్వసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గాదేవి ఘనంగా నిమజ్జన శోభయాత్ర. ఉపాధ్యాయ ఉద్యోగులకు ఘనంగా సన్మానం. సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి పాషా. నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం గ్రామంగా వెలిసిన గట్టికల్లు. నల్గొండలో ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెలంగాణ జేఏసీ ఈజేఏసీ తలపెట్టిన మహాధర్నాని విజయవంతం చేయాలన్న స్టేట్ జేఏసీ కో చైర్మన్ చింత ఎల్లయ్య. ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేసి కళాశాలల మనుగడను కాపాడాలన్న బత్తుల శంకర్. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నకరేకల్ పట్టణంలోని చీమలగడ్డ ప్రాంతంలో, అదేవిధంగా మండలంలోని తాటికల్ గ్రామంలో, కట్టంగూర్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నకరేకల్ పట్టణంలోని చీమలగడ్డ ప్రాంతంలో, అదేవిధంగా మండలంలోని తాటికల్ గ్రామంలో, కట్టంగూరు మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించి త్వరగా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులందరూ మీ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తేవాలని సూచించారు. ప్రభుత్వం ధర ప్రకారం కొనుగోలు జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యాలను ప్రోత్సహిస్తుందని, సన్నధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ ఇస్తుందని, రేషన్ కార్డుల లబ్ధిదారులకు సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. పిఎస్సిఎస్ సెంటర్, ఐకేపీ సెంటర్ను నిత్యం మేము పర్యవేక్షణ చేసి వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్గా స్వయం సహాయక మహిళా సంఘాల నుండి 2, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుండి 3, కన్వీనర్గా గ్రామ పంచాయతీ కార్యదర్శితో గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, అలాగే మున్సిపల్ పట్టణ స్థాయిలో వార్డు కౌన్సిలర్ లేదా ప్రత్యేక అధికారి చైర్మన్గా స్వయం సహాయక మహిళా సంఘాల నుండి 2, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతరుల నుండి 3, వార్డు అధికారి కన్వీనర్గా ఉండేలా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని, ఈ మొత్తం ప్రక్రియ మంగళవారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చి బ్యాంకు మార్టిగేజ్ నుండి రిలీజ్ అయిన పట్టాలను మండలాలు, గ్రామాల వారీగా జాబితా రూపొందించి సిద్ధంగా ఉంచాలని చెప్పారు. 10 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారులు ఈ నెల 16న వారి మండలాలకు వెళ్లి పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డ్ ఆవరణంలో పిఎస్సిఎస్ నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డ్ ఆవరణలో పిఎస్సిఎస్ నాంపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలని, రూల్స్కు విరుద్ధంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆయన కోరారు. వరి ధాన్యం తూకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని, గన్ని ప్యాక్ బరువుతో కలుపుకొని 40 కేజీల 750 గ్రాములు మాత్రమే తూకం వేయాలని అన్నారు. తరుగు పేరుతో అధిక తూకం వేసి ఎలాంటి కోతలు విధించకూడదని, రైతులను మోసం చేయకూడదని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరిగినా, రైతులకు నష్టం కలిగినా పూర్తి బాధ్యతలు ప్రాథమిక సహకార సంఘం వారే భరించాలని, వరి ధాన్యం తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలని అన్నారు. అనంతరం పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతులు కల్లాల వద్దనే వరి ధాన్యం ఆరబెట్టుకొని రావాలని, సన్న వరి ధాన్యానికి ప్రభుత్వం కింటాకు 500 రూపాయలు బోనస్ ప్రకటించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, డిసిఓ జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ శివకుమార్, ఇన్ఛార్జ్ మండల వ్యవసాయ అధికారి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రాగిపని అంజాచారి, పూల యాదగిరి, పిఎస్సిఎస్ డైరెక్టర్ బెల్లి సత్తయ్య, అన్నపాక హరీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈద శేఖర్, మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, బిరుదోజు యాదమ్మ, రాములు గౌడ్, పానగంటి వెంకటయ్య, అడ్వకేట్ కిషన్, గాదపాక నాగరాజు, శ్రీను, చింటూ, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పడలే అసలుదారు ఎన్టీఆర్ కట్అవుట్ సార్ మామూలు పట్టుదలతో లేడు సార్, పైనుంచి ఇంకో డైరెక్టర్ ఉండేడా మార్కెట్ కమిటీ డైరెక్టర్లందరికీ మరియు మండల నాయకులకు, ప్రజాప్రతినిధులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ప్రభుత్వం మనకు మద్దతు ధర ఒక 500 బోనస్గా ప్రకటించడం జరుగుతుంది. తేమ శాతం 17 కంటే తక్కువ ఉంటే తీసుకురావాలని, అలాగే గతంలో మనకు ఇక్కడ కొన్ని చిన్నవి జరిగినాయి అనేది మా దృష్టికి ఉన్నది. కాబట్టి అలాంటివి రైతులు ఎవరిని అడుగుతారు? మనం ఇక్కడ పర్చేజ్ చేసినాం, మనం కొనుగోలు చేసినటువంటి మనల్నే అడుగుతారు, కానీ మిల్లుల దగ్గర పోరు వాళ్ళు. మనం ఖచ్చితంగా మంచిగా ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే కొనాలి. హడావిడిగా వాళ్ళు ఎత్తమన్నారు, వీళ్ళు ఎత్తమన్నారు, నేను మాట్లాడతాను మిల్లర్ తోటి, నేను కలెక్టర్ గారితో మాట్లాడతానన్నా కూడా రైతులకు అందరికీ అదే విధంగా సూచన చేయండి. అదే విధంగా రైతులకు కూడా ఈ విధంగా తీసుకురండి అని చెప్పేసి మీరు కూడా ఒక మెసేజ్ పాస్ చేయాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మనకు మన ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు
సన్న ఓట్లకు 500 బోనస్గా కూడా, సన్న రకం ధాన్యానికి 500 బోనస్గా కూడా ప్రకటించడం జరిగింది. ఆ ఫిక్స్డ్ రేట్ తోటే వాళ్ళకి చేయాలి. వాళ్ళు ఒక్కొక్క రైతు దగ్గర ఫిక్స్డ్ రేట్ తీసుకుంటూనే వాళ్ళు డబ్బా ఒక్కొక్క రోడ్లు అదనంగా తీసుకుంటున్నారు. అది రైతుకు నష్టం. తరుగు పేరుతోటి కొంత ఎక్స్ట్రా కొలుసుకోవడం అదొక పెద్ద నష్టం. రైతాంగానికి ఇలాంటి నష్టాలు జరగవు. అకౌంట్లో ఎవరివైతే ఉన్నాయో ఆ అకౌంట్లో ఆ అమౌంట్ ఒకరి పేరు మీద ఒకరికేసి ఆ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. స్టాప్ అలాంటివి ఏమన్నా గతంలో జరిగినట్టు అక్రమాలు ఏమైనా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు. మేము ఎప్పుడు రైతుల పక్షాలు ఉంటాం. రైతులకు నష్టం జరిగితే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ముందే చెప్పండి. సీఎం కప్ 2024 నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కప్ 2024 నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా అక్టోబర్ 17వ తేదీన జనగాం జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు టార్చ్ వస్తున్న సందర్భంగా జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ఎన్సీసీ, స్కాట్, కేలో ఇండియా స్టూడెంట్స్ కోచ్ యువత విద్యార్థులు అందరూ పాల్గొని టార్చ్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ ర్యాలీలో భాగంగా ఉదయం 8 గంటలకు పరుగు యాదాద్రి భువనగిరి జిల్లాలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలోని కలెక్టర్ ఆఫీస్ నుండి ప్రారంభమవుతూ భువనగిరి ఖిల్లా వరకు నిర్వహించబడునని, ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం, క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని, ఈ టార్చ్ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బంగారుగడ్డలో విశ్వసేన యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న శ్రీ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారికి ఒడిబియ్యం పోసి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని బంగారుగడ్డలో విశ్వసేన యూత్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్న శ్రీ 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 దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారికి వడిబియ్యం పోసి శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, మాజీ ఎంపీపీ చిక్క నరసింహ పాల్గొని మాట్లాడుతూ శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రులు 15 సంవత్సరాల నుండి కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందు ఇలాగే కొనసాగించాలని విశ్వసేన యూత్ అసోసియేషన్ వారికి కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ కాలువ వెంకటయ్య, సీనియర్ అడ్వకేట్ బాల్యం చలపతి, ఆవుల యోసు, కాలువ శేఖర్, టంగుటూరి అశోక్, ఆవుల ఇస్తారు, బొలిశెట్టి చందు, కుర్రం నరసింహ, కందగట్ల కృష్ణ, చిట్టిపోడు రాములు, ఇరుకుల అశోక్, నాంపల్లి అంజయ్య, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని బంగారుగడ్డ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా విఘ్నేశ్వరుణ్ణి, 15 ఏళ్ళుగా దుర్గామాతని ప్రతిష్ఠించి నవరాత్రులు నిర్వహించి భక్తి ప్రపత్తులతోటి ఒక మంచి పండుగ వాతావరణంలో అందరూ కలిసి సమిష్టిగా ఈ ధార్మిక కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమం వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకోసం మనందరం కలిసి వార్డు ప్రజలు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలు కావచ్చు, అందరి సహాయ సహకారాలతోటి తప్పకుండా దీన్ని ముందు తీసుకెళ్ళి ఈ సంతోష్ మాత ఆలయాన్ని ఒక వైభవపేతంగా, ఒక మంచి క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అందరినీ కూడా వేడుకుంటాము. అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చే శక్తితో తప్పకుండా నేను కూడా ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా దుర్గామాతను నవరాత్రులుగా భక్తి శ్రద్ధతో పూజించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను చేద్దామని నేను
మంచిది రమేష్ ఇంకా మాకేం చెప్పలేదు మరి. స్థానిక బంగారిగడ్డ కాలనీలో గత 40 సంవత్సరాలుగా మేము ఈ గణేష్ నవరాత్రోత్సవాలు కానీ దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవాలు కానీ ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. శ్రీ 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 సంతోషిమాత దేవాలయంలో నూతనంగా నిర్మించబడుతున్నటువంటి సంతోషిమాత దేవాలయంలో దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో విశ్వసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ నవరాత్రోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు, చిన్నారులు, పెద్దలు, రాజకీయ పుర ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా ఈ దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాబోయే రోజులలో కూడా ఈ బంగారుగడ్డ కాలనీ వాసులందరూ కూడా ఒక తాటిపైన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కటి కూడా చేపడతామని మేము విశ్వసేన యూత్ అసోసియేషన్ తరఫున నేను హామీ ఇస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయ ఉద్యోగాలలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయిపల్లి గ్రామానికి చెందిన 3 నిరుద్యోగులకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించినందున తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని కచ్చీరు వద్ద చేనేత శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విడుదల చేసిన ఉపాధ్యాయ ఉద్యోగాలలో యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన 3 నిరుద్యోగులు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉద్యోగాలు సాధించినందుకు తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామంలోని కచ్చీరు వద్ద చేనేత శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామానికి మరియు మండలానికి ప్రభుత్వ ఉద్యోగాలు రావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డికి, వెంకటేష్ గౌడ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీకాయల జ్యోతి అనిల్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవరుపల మల్లేశం, నాయకులు, గ్రామస్తులు ధ్యానబోయిన కరుణాకర్, ధ్యానబోయిన రమేష్, పోచయ్య, నరసింహులు, కొండల్రెడ్డి, బాలరాజ్ గౌడ్, నాగార్జున, కొండల్రెడ్డి, జేరిపోతుల కరుణాకర్, పాల బాలరెడ్డి, బాలశెట్టి గౌడ్, పాల చంద్రయ్య, మిడ్ల ప్రతాప్, సత్తయ్య గౌడ్, రమేష్ గౌడ్, వేముల శంకర్ రెడ్డి, మామిండ్ల కిరణ్ రెడ్డి, స్థానిక వెంకటేశ్వర్లు, ఎర్రోజు మహేంద్రాచారి, పోతరాజు యాదగిరి తదితరులతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. అందరికీ చూపెట్టింది నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఆ యూత్ని అసలు మోటివేట్ చేయాలి మనం. ఇదివరకు ఒకసారి గుర్తు మాట్లాడి ఇప్పుడు వీళ్ళు ఆదర్శంగా అరే కష్టపడితే పరిచయం తప్పుతుంది మన ఊరికి నిరూపిస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నారు కానీ దీంతో పాటు మన బ్యాట్స్మెన్ చూస్తాం కదా పిల్లలు వాళ్ళని మోటివేట్ కావాలి. వాళ్ళు ఆదర్శం కావాలంటే మనం కూడా కొంత రిస్క్ తీసుకోవాల్సి. దీంతో పాటు మనకు 10 సంవత్సరాల నుంచి కూడా ఏ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఫస్ట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే జాబ్ వచ్చి మనం నిరూపిస్తున్నాడు వీళ్ళకి అన్ని ఉంటుంది. దాంతో మన బీలైనా కూడా ఇప్పుడు చూసినావా అంటే పాలిటిక్స్ ఏం కాదు, అయినా మనకు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది. జాబ్ వచ్చినందుకు సంతోషము. కాంగ్రెస్ గవర్నమెంట్ అని పాలిటిక్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ పెట్టి మనకు సంతోషం. దాంతోపాటు వాటర్ కూడా మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. వాటర్ కూడా పెద్దవారి కాలువ చెరువు నిండుతుంది కూడా ఆ కాలువ ఆయన చెప్పిన పెద్ద మంచి ఆయన మంచి దారిలో వెళ్ళడానికి ఇది ఒక నాందిగా ఏర్పడ్డది. కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఎవరు కూడా నాకు తెలిసి బీఎస్సీ క్లియర్ చేసి ఎవరు లేరు. ఫస్ట్ పర్సన్ దాంట్లో స్కూల్ అసిస్టెంట్ అంటే మామూలు విషయం కాదు. ఇది ఒక్కో రోజు పోస్ట్ వచ్చింది అంటే తన వెనుక 10 సంవత్సరాలు ఒక 15 సంవత్సరాల కృషి ఉంది. ఆయనకు ఒక టార్గెట్ పెట్టుకొని నేను ఒక స్కూల్ టీచర్నే కావాలి, ఒక స్కూల్ అసిస్టెంటే కావాలి అనుకొని ఈరోజు ఒక్కరోజు రిజల్ట్ రావచ్చు, కానీ ఒక్కరోజు ఒక మినిట్ వచ్చిన రిజల్ట్ వెనుక ఒక 10 సంవత్సరాల కృషి ఉంది. అది ఆయన మిత్రులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సంబంధించి ఎవరైనా సరే వాటన్నింటినీ కూడా తను నిరుత్సాహపడకుండా ఒక స్పోర్టీ తీసుకొని ఒక స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం కొట్టిన దట్టు బయాలజికల్ సైన్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అసలు ఈక్వల్ టు గ్రూప్స్ ఇంకా
కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మన కళ్యాణి అండ్ ఇంకొక మన శైలజ వీళ్ళిద్దరు కూడా హెచ్సిటీ తీసుకురావడం కూడా చాలా ఆదర్శం. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అరే యువత ఇప్పుడు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఈ డిఎస్సి అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో చదివి సాధించలేదు. గత 10 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నా బీఈడ్ అయిపోయిన తర్వాత నుంచి ఇదే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తూ ఉన్నాను. 2017లో కూడా రాశాను. ఒక 0.5 మార్క్స్లో నాకు ఆ జాబ్ మిస్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కూడా నేను అసలు నిరుత్సాహపడకుండా నా ప్రిపరేషన్ అనేది అలానే కొనసాగిస్తూ మొన్నటి వరకు కూడా చేశాను. అండ్ దీంట్లో మన జిల్లాలో 4th ర్యాంక్ సాధించడం అనేది నాకు కొంచెం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ నా ఈ విజయాన్ని వెనుక మా తల్లిదండ్రులు అండ్ మిత్రులు, నా భార్య పిల్లలు కూడా నాకు ఎంతగానో సహకరించారు. వాళ్ళు కూడా ఈరోజు మన దత్తాయపల్లి గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డిఎస్సి విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వీర్ల ఐలన్న గారి నాయకత్వంలో ఇక్కడ మన గ్రామానికి 3 టీచర్ పోస్టులు రావడం జరిగింది. అందులో ఎర్రగుంట బాలకృష్ణ గారు, కళ్యాణి, ఆర్ఎస్ కళ్యాణి మరియు మన మంగళమల్లేశ తాత వాళ్ళ కోడలు శైలజ ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు ఈ గ్రామం నుండి గ్రామస్తులందరం గర్వకారణంగా చెప్పుకుంటూ ఈరోజు వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ సమావేశం సోమవారం కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఎండి పాషా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాల్గొని మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ సమావేశం సోమవారం కామ్రేడ్ కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఎండి పాషా అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ ప్రొఫెసర్ సాయిబాబా 90% అంగవైకల్యంతో ఉన్న బీజేపీ కేంద్ర విధానాలకు అణచివేతకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, వికలాంగుల సమస్యలపై పోరాడిన వ్యక్తి అని, ప్రభుత్వం కింద అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి జైల్లో నిర్బంధించడం జరిగిందన్నారు. సరైన వైద్య సౌకర్యం అందించలేదు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా సరైన వైద్య సౌకర్యం అందించకపోవడంతో ప్రొఫెసర్ సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు అవ్వారు రామేశ్వరి, కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల ధర్మయ్య, నాయకులు భక్తుల దాసు, ఉస్కాగుల శ్రీను, పర్నే ధర్మారెడ్డి, ఎర్ర ఉషయ్య, బొడ్డు అంజిరెడ్డి, చీకురి ఈదయ్య, చింతకింది పాండు, చప్పిడి శ్రీనివాసరెడ్డి, బొమ్మకంటి కృష్ణ, తూర్పునూరు మల్లేశం, కొంగరి కనకయ్య, నెల్లికంటి నరసింహ, కలకుంట్ల శివ తదితరులు పాల్గొన్నారు. 4 దశాబ్దాలుగా సమస్యాత్మక గ్రామంగా అధికారుల రికార్డులలో నమోదైన గట్టికల్లు గ్రామం ఐక్యతకు, శాంతికి మారుపేరు అని నిరూపిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా సోమవారం వెలసింది. అన్ని రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2న ప్రారంభించిన
మద్యపాన నిషేధ అమలు కోసం ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 4 దశాబ్దాలుగా సమస్యాత్మక గ్రామంగా అధికారుల రికార్డులలో నమోదైన గట్టికల్లు గ్రామం ఐక్యతకు, శాంతికి మారుపేరు అని నిరూపిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా సోమవారం వెలసింది. అన్ని రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 2న ప్రారంభించిన మద్యపాన నిషేధ అమలు కోసం ఏకమయ్యారు. మద్యం మహమ్మారితో ఎన్నో కుటుంబాలు ఆగమయ్యాయని ఊరంతా ఒక్కటై ఉద్యమించిన గట్టికల్లు గ్రామం 12 రోజుల్లో అధికారుల సహకారంతో నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధ గ్రామంగా రూపుదిద్దుకుంది. గ్రామంలో మద్యం అమ్మినా, తాగినా 25,000 రూపాయల జరిమానా, మద్యం అమ్మకాలు జాడ చెప్పిన వారికి 2,500 బహుమానం అని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ ఉద్యమానికి సహకారం అందించిన సూర్యాపేట జిల్లా కలెక్టర్, వారి కార్యాలయంకి, సూర్యాపేట ఎక్సైజ్ సిబ్బందికి, ఆత్మకూరు ఎస్ మండల పోలీస్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి, గ్రామ పంచాయతీ సిబ్బంది, మీడియా మిత్రులకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉద్యమానికి ఎలాంటి వివాదాలు లేకుండా స్వతహాగా మద్యం అమ్మకాలు బంద్ చేసిన బెల్ట్ షాపుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐకమత్యంగా మద్యం నిషేధం అమలు చేయడం పట్ల గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. నల్గొండ పట్టణంలోని మర్రిగూడెం 14వ వార్డులో సోమవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర సభ్యత్వ సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని మర్రిగూడెం 14వ వార్డులో సోమవారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర సభ్యత్వ మహాప్రముఖ్ వీరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి బీజేపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ ఇన్ఛార్జ్ వీరెల్లి చంద్రశేఖర్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బీపంగి జగ్జీవన్ రామ్, పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం, దొండా ముతేష్, 12వ బూత్ అధ్యక్షులు బిపంగి చంటి, 13వ బూత్ అధ్యక్షులు బుర్రా నాగేష్, దొండా వెంకన్, పట్టణ కో కన్వీనర్ బద్దం నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టికంపాడులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో 17వ తారీఖున వరంగల్ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ స్టేట్ జేఏసీ కో చైర్మన్ చింత ఎల్లయ్య మాట్లాడారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టికంపాడులో సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో 17వ తారీఖున వరంగల్ మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్టేట్ జేఏసీ కో చైర్మన్ చింత ఎల్లయ్య మాట్లాడుతూ ఆర్టిజన్లు 15 నుండి 20 సంవత్సరాలు రాత్రి పగలు తేడా లేకుండా సబ్ స్టేషన్లలో 180 ఫీట్లు లైన్స్ టవర్ల మీద సిబిడి లైన్స్ ప్రాణాలతో చెలగాటం ఆడుతూ పాములు కరిచినా, తేలు కరిచినా బాధలు భరిస్తూ ఇంటికి చేరుకుంటామో లేదో తెలియని పరిస్థితిలో డ్యూటీలు చేస్తున్నాం. ఈ యొక్క అవకాశం మన బతుకులు మారాలంటే మనం ఆర్టిజన్లం అందరం వరంగల్ ఎన్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ ముట్టడి చేసి మన హక్కులు మనం కన్వర్షన్ సాధించుకునేంత వరకు పోరాటం చేస్తూ నా తోటి కార్మికులు, అక్క చెల్లెలు, అన్న తమ్ములు కలిసి ఇట్టి వరంగల్ ఎన్పీడీసీఎల్ సిఎండి ఆఫీస్ వరంగల్ మహాధర్నాని అత్యధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ జేఏసీ, ఈజేఏసీ తలపెట్టిన మహాధర్నాని కార్మికులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ మోహన్, బి ఎల్లయ్య, బి శివాజీ, ఎన్ అంజయ్య, డి శ్రీను, ఎండి జహంగీర్, నాగరాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులందరూ పాల్గొని విజయవంతంగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. జేఏసీ జేఏసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కన్వర్షన్ కార్మికుల ఐక్యత. రేపు జేఏసీ మహాధర్నా జరగబోయే వరంగల్ మీటింగ్కు ఆర్టిజన్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని నాతోటి కార్మికులు మరియు జేఏసీ రాష్ట్ర నాయకులు మరియు నా తోటి బృందం మొత్తం భారీ ఎత్తున వరంగల్ జరగబోయే
ఎన్పిడిసిఎల్ మహాధర్నాకు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 17వ తారీఖు వరంగల్ మహాధర్నా విజయవంతం చేయవలసిందిగా ఆర్టిజన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనగలని ఎంపీడీసీఎల్ వరంగల్ అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి. జేఏసీ జేఏసీ ప్రాణాలైనా అర్పిస్తాం, సాధిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత. చౌటుప్పల్ పట్టణ పరిధిలోని స్థానిక ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, సిఐ కార్యాలయాలలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నలంద డిగ్రీ పీజీ కళాశాలల చైర్మన్ బత్తుల శంకర్ మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ పరిధిలోని స్థానిక ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, సిఐ కార్యాలయాలలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నలంద డిగ్రీ పీజీ కళాశాలల చైర్మన్ బత్తుల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ చెల్లుబాటులో సకాలంలో స్పందించకపోవడంతో కళాశాల యాజమాన్యం బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం సర్వత్రా న్యాయం చేయాలని కోరారు. నేడు శాంతియుత ర్యాలీ నిర్వహించుటకు అనుమతి కొరకు ఆర్డీఓ, తహసీల్దార్, సిఐలకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నలంద డిగ్రీ కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సుభాష్ రెడ్డి, మాతృశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డి, రాములు, రాజశేఖర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో మరొక శ్రీ 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 యతివరవ భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో, శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ అదరాసు శ్రీధర్ శర్మ వారి పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామజప యజ్ఞం పురస్కరించుకొని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో అశ్వయుజ మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ కోరికలు తీర్చే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా రామనామ మంత్రాన్ని ఘనంగా జపిస్తూ నగర సంకీర్తన చేయడం జరిగింది. భగవత్ భక్తులందరూ అధిక సంఖ్యలో నగర సంకీర్తనలో పాల్గొని అద్భుతంగా, అంగరంగ వైభవంగా మహారామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు, వల్లకాటి బాబురావు, సామల భాస్కర్, కటకం సంతోష్, బింగి శివరాజ్, బిజ్జాల ఈశ్వర్, బొద్దుల వెంకటేశం, ఉప్పల సిద్ధిలింగం, బింగి పాండురంగం, బల్ల గణేష్, కటకం హరినాథ్, పాజికంటి ఉపేందర్, బింగి రమేష్, కటకం గణేష్, బింగి గణేష్, చంద్రశేఖర్, సోమయ్య, శ్రీనివాస్, బాల నర్సయ్య, శ్రీనివాస్, రమేష్, నాగభూషణం, పాండారి, అవధూత శ్రీను, మహేశ్వరం, చంద్రమౌళి, నరసింహులు, శ్రీధర్, కటకం శ్రీనివాస్, వెంకటేశం, బాలాజీ, వివేక్, ఆత్మలింగం, బాలసిద్ధులు, రమేష్, బూరెల శ్రీనివాస్, మద్ది లక్ష్మీనారాయణ, సామల గౌతమ్ కృష్ణ, లోక శ్రీనివాస్, చిన్న సుదర్శన్, లోక వెంకటేశం, ఆడెపు శివ, కొండ సురేష్, గుజ్జ రామచంద్రం, భీమనపల్లి రమేష్, వెంగల్ దాస్, నాగేష్లు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare Krishna Krishna Hare Krishna 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 Hare 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 Rama
హరే రామ హరే రామ రామ. హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం. మంగళవారంలోగా ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. రైతులకు నష్టం వాటిల్లకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కొనసాగించాలన్న నాంపల్లి తహసీల్దార్ గుంగులోతు దేవసింగ్. సీఎం కప్ 2024 నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలలో టార్చ్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్న జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు. విశ్వసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ దుర్గాదేవి ఘనంగా నిమజ్జన శోభయాత్ర. ఉపాధ్యాయ ఉద్యోగులకు ఘనంగా సన్మానం. సాయిబాబా మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి పాషా. నేటి నుండి సంపూర్ణ మద్యపాన నిషేధం గ్రామంగా వెలిసిన గట్టికల్లు. నల్గొండలో ఇంటింటికి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెలంగాణ జేఏసీ ఈజేఏసీ తలపెట్టిన మహాధర్నాని విజయవంతం చేయాలన్న స్టేట్ జేఏసీ కో చైర్మన్ చింత ఎల్లయ్య. ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి కళాశాలల మనుగడను కాపాడాలన్న బత్తుల శంకర్. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి నగర సంకీర్తన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.